దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జనవరి 24. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. 40వ కీర్తన 8వ వచనం. మన పరిస్థితులలోనూ, అనుభవములలోనూ, బాధ్యతలలోనూ మనకు నిజముగా బలమై ఉన్న యెహోవా యందలి ఆనందమే నిజమైన ఆత్మీయ ఎదుగుదలలోని రహస్యం. కొద్ది నెలల వరకు మాత్రమే కాకుండా అనేక సంవత్సరముల వరకు ఆత్మీయంగా పసిబిడ్డలుగా ఉండుట సాధ్యమే. విచారకరమైన సంగతి ఏమనగా అనేకులు ఆ రీతిగానే ఉన్నారు. అయితే తన బిడ్డలలోని ప్రతి ఒక్కరూ బాధ్యతను వహించగలిగిన సంపూర్ణ ఎదుగుదలకు రావాలననియే ఆయన కోరుచున్నాడు. నీవు అనుదినము ఎదగవలనన్నదే దేవుని కోరిక. దేవుని వాక్యమును చదివి ధ్యానించుకొలది నీవు ఆయనను ఎరిగెదవు. తద్వారా ఆయన సన్నిధిలో గడపవలనను ఆకలి నీలో అధికమగును. ఆయనతో సమయం గడుపుట వలనే ఆయనను గూర్చిన జ్ఞానమందు ఎదిగెదవు. మనం దేవుని యందు ఆనందించుటకు మొదలుపెట్టినప్పుడు ఆయన చిత్తము చేయుటలో కూడా నిజముగా ఆనందించుట ప్రారంభమగును. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. 40వ కీర్తన 8వ వచనం. కొన్ని పర్యాయములు ఆయన చిత్తము నెరుగుటకు గాను నెలలు సంవత్సరములు కనిపెట్టినట్లు ప్రభు మనను చేయును. ఆ రీతిగా కనిపెట్టినప్పుడు మనం అనేక విలువైన పాఠములను నేర్చుకుందాము. ఆయన నామము యొక్క అధికారమును ఉపయోగించుటకు నేర్చుకుందాము. దేవుని వాక్యములోని మరుగైన మర్మములను నేర్చుకుందాము. దీని నుండి ఆయన నామము నిమిత్తం అవమానమును, శ్రమను సహించుచు కొనసాగగలము. ఈ అనుభవములన్నిటి గుండా వెలుట ద్వారా మనము ఆత్మీయముగా ఎదిగిన స్థితిలోనికి వచ్చేదాము. అనగా దేవుడు మనకై కలిగి ఉన్న ఆత్మీయ బాధ్యతను భరించుటకై సిద్ధపరచబడుదుము. ప్రైజ్ ది లార్డ్.